వ్యవసాయ కార్మికులు అంటే భూమి మీద పనిచేసి తమ రెక్కల కష్టం ద్వారా బ్రతికిచ్చే కష్టజీవులు అని అర్థం. సమాజంలో మొదటి నుంచి కూడా అత్యంత చిన్న చూపు చూసేవాళ్ళు వ్యవసాయ కార్మికులే. కులరీత్యా కానీ, పని రీత్యా కానీ, పేదరికం వల్ల కానీ సమాజంలో అందరికంటే తక్కువ చూపు, విలువ తక్కువ వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వ్యవసాయ కూలీలు. అందుకే ఎవరూ పట్టించుకొని, వ్యవసాయ కార్మికులను పట్టించుకొని మొట్టమొదటిసారిగా మీరు చిన్నవాళ్ళు కాదు, మీకు శక్తి లేని వాళ్ళు కాదు, మీరందరూ ఒక్కటైతే, చలి చీమలు ఒక్కటైతే పామును కూడా మట్టి గర్పించినట్టుగా కూలీలందరూ డొక్క కింద తిండి లేనటువంటి పేదలందరూ ఒక్కటిగా ఉంటే, సంఘం పెట్టుకుంటే భూస్వాములు ఎదిరించవచ్చు, భూమి సాధించవచ్చు, కూలి పెంచుకోవచ్చు అని చెప్పి ఆంధ్రదేశంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వ్యవసాయ కార్మికులకు సంఘం స్థాపించిన వాడు 1934లో మన ప్రియతమ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన నాయకత్వంలో అనేక పోరాటాలు జరిగినాయి. ఆయన వారసత్తులుగా మన కార్యకర్తలందరూ, మేమందరం కూడా వ్యవసాయ కార్మికులు పనిచేస్తూ వచ్చాం. కానీ అప్పటికీ ఇప్పటికీ కూడా వ్యవసాయ కార్మికుల జీవనంలో మార్పు లేదు. ఇప్పటికీ సమాజంలో అందరికంటే తక్కువగా చూడబడే వాళ్ళు వ్యవసాయ కార్మికులే. ప్రభుత్వం పట్టించుకోని వాళ్ళు కూడా వ్యవసాయ కార్మికులే. చట్టాలు, జీవోలు పట్టించుకోని వాళ్ళు కూడా వ్యవసాయ కార్మికులే. నాకు బాగా గుర్తుంది, నన్ను పరిచయం చేసేప్పుడు చెప్పారు మాజీ పార్లమెంట్ సభ్యుడు అని. మనం ఎన్నుకున్న పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తున్నారు పార్లమెంట్లో? ఒకసారి నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ పార్లమెంట్లో వ్యవసాయ కూలీల గురించి నేను మాట్లాడాలి, నాకు అవకాశం ఇవ్వమని చెప్పి స్పీకర్ని అడిగాను. అవకాశం ఇచ్చాడు. ఎప్పుడో లేటుగా తమిళని గారు మీరు మాట్లాడండి, మీకు అవకాశం వచ్చింది అన్నాడు. అప్పుడు టైం చూస్తే 12:30 1 గంట అవుతోంది ఢిల్లీ పార్లమెంట్లో. అప్పుడు లేచి నేను మొదటి మాట ఏం మాట్లాడానంటే, అధ్యక్ష ఇప్పుడు 12:30 అవుతుంది, 1 గంట అవుతుంది, మన అందరికి ఆకలి అవుతోంది, ఇంకొద్దిసేపు ఆగితే అందరినీ భోజనానికి వదిలేస్తారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో చౌక భోజనం 10-15 రూపాయలకి కడుపు నిండా నాన్ వెజిటేరియన్తో సహా భోజనం పెడతారు మన పార్లమెంట్ సభ్యులందరికీ. ఈ పార్లమెంట్ సభ్యులందరూ మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంట్లో ఎన్నో వందల చట్టాలు తీసుకొచ్చారు. రైలు నడిపే డ్రైవర్లకు చట్టాలు వచ్చినాయి, కార్మికులకు కొన్ని చట్టాలు వచ్చినాయి, విమానాలు నడిపే పైలట్లకు చట్టాలు వచ్చినాయి, మన దెబ్బలు కొట్టే పోలీసు వాళ్ళకి చట్టాలు వచ్చినాయి. ఆ పార్లమెంట్లో పరిపాలించే మంత్రులకు చట్టాలు ఉన్నాయి, వాళ్ళు రిటైర్ అయిపోతే పెన్షన్ ఇవ్వడానికి చట్టాలు ఉన్నాయి. కానీ వీళ్ళందరికీ అన్నం పెట్టేటువంటి రైలు డ్రైవర్ కానీ, విమానం పైలట్ కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, ఈ భూమి మీద బ్రతికున్నోడి ప్రతి ఒక్కడికి ఆకలైతే అన్నం పెట్టేది ఆ అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? గ్రామాల్లో రైతుల నుంచి వ్యవసాయ కార్మికుల నుంచి కష్టాల్లోంచి వస్తుంది అన్నం. కానీ మరి మిగతా వాళ్ళందరికీ చట్టాలు చేసిన ఈ పార్లమెంటు ఆ వ్యవసాయ కూలీల గురించి ఒక్కనాడైనా ఆలోచించిందా? ఒక్క చట్టమైనా చేసిందా? ఎందుకు ఆ చట్టం చేయడం లేదు అని ప్రశ్నించాను నేను. చాలా సందర్భాల్లో లాగే మాటలన్నీ విన్నారు, చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత వ్యవసాయ కార్మికులు పట్టించుకునే వాళ్ళు లేడు. అప్పటి వరకు కొన్ని జీవోలు ఉన్నాయి. కూలి దుక్కి దున్నితే ఇంత, కలుపు తీస్తే ఇంత, నాటేస్తే ఇంత, వరి కోత కోస్తే ఇంత, జొన్నలు కట్టలు కడితే ఇంత, గవర్నమెంట్ జీవోలు కొన్ని ఉన్నాయి. చట్టాలు లేకపోయినా కార్మికుల రేట్ల గురించి కొన్ని జీవోలు ఉన్నాయి, అవి కూడా అమలు జరగట్లేదు. నేను పార్లమెంట్ పోయిన తర్వాత ఒక పని చేశా. ఖమ్మం జిల్లాలో ఉన్న ముఠా మేస్త్రీలందరికీ ఒక ఉత్తరం రాశా. ఏమనంటే, పార్లమెంటులో ఉన్న జీవోల ప్రకారం మీ కూలికి ఇంత రేటు రావాలి, మీరు మీ ఊళ్ళో మీ భూస్వాములను అడిగి గట్టిగా వసూలు చేసుకోండి, నిలబడండి ఆ రేట్ల కోసం, గవర్నమెంట్ నిర్ణయించింది అని ఉత్తరాలు రాశా. కొన్ని వందల వేల మంది మేస్త్రీలకి ఉత్తరాలు వెళ్ళిపోయినాయి పోస్టులో. ఉత్తరాలు చదువుకోవాలి, చాలా మందికి చదువు రాదు కూలి ముఠా మేస్త్రీలకి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ దగ్గరికి పోయి, భూస్వాముల దగ్గరికి పోయి, నాకేదో లెటర్ వచ్చింది, ఈ లెటర్ చదవండి అని వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇస్తే, మనం ఎన్నుకున్న పార్లమెంట్ సభ్యుడు ఈ రేట్ల గురించి చెప్పాడు, ఈయన సంగతి ఇట్లనా, వచ్చేసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఈయనకు పార్లమెంటుకు పోకుండా చేస్తాం అని ప్రతిజ్ఞ కట్టారు రైతులు, భూస్వాములంతా. ఆల్ ఇండియా పార్టీ సెక్రటరీకి ఉత్తరం రాశారు. ఈ తమ్మినేని వీరభద్రరావు అనేవాడు ఇక్కడ ఉంటే కూలోళ్ళకి, రైతులకి మధ్య చిచ్చు పెడుతున్నాడు, గోల పెడుతున్నాడు, ప్రతి ఊళ్ళో ఎర్ర జెండా లేపుతా అంటున్నాడు, అందుకని ఈసారి పార్లమెంట్ టికెట్ ఆయనకి ఇవ్వద్దు అని. ఒడ్డే శోభనాధీశ్వరరావు గారు తెలుగుదేశం నాయకుడు, అప్పుడు ఆయన పోయాడు రిప్రజెంటేషన్ సూజిత్ గారి దగ్గరికి. సూజిత్ గారు అడిగారట, ఏమనంటే ఏం తప్పు చేశాడు మావాడని. అంటే కూలీలకు రేట్లు పెంచమంటున్నాడు, భూములు పంచమంటున్నాడు అన్నాడు. అట్లయితే ఆయనే తగినోడు, ఆయనకే మళ్ళీ పార్లమెంట్ టికెట్ ఇస్తామని చెప్పి మన సిపిఎం సెక్రటరీ చెప్పాడు. అంటే వ్యవసాయ కార్మికుల కోసం మంత్రి పని చేయాలి, ఎంపీ పని చేయాలి, ఎమ్మెల్యే పని చేయాలి, గవర్నమెంట్ పని చేయాలి, కలెక్టర్ పని చేయాలి. మాటలు మాత్రం వ్యవసాయ కూలీలకు చెప్తున్నారు, చేతలు మాత్రం భూస్వాములకు, పెట్టుబడిదారులకు చేస్తున్నారు. ఇవాళ మనం రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు. వెనకడో సామెత ఉంది, కొత్త బిచ్చగాడు పొద్దురగడు అంటారంట. కొత్తగా బిచ్చం ఎత్తుకోవడానికి వచ్చినోడికి ఎంత పొద్దు దాకా అడగాలి, ఎంత పొద్దు దాకా అడగొద్దు అని తెలియదు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన అంటున్నాను, కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఇక్కడ ఉంటే ఏమనుకోవద్దు, నాకు కూడా ఆయన మిత్రుడే, సన్నిహిత మిత్రుడు కూడా. కానీ మిత్రత్వమే, బావగారే వంగతోట అంగుతోటే.
పరిపాలనలో ఉన్నప్పుడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు ఏ వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలు అమలు జరపాలి కదా. కానీ మీరు చూడండి, పత్రికలు చూడండి, రేడియో వినండి, టీవీలో చూడండి, ముఖ్యమంత్రి గారు రోజు బహిరంగ సభలు పెడుతున్నాడు. ఈ మధ్య అయితే స్కూల్ పిల్లగాళ్ళకి పుస్తకాలు ఇవ్వడానికి కూడా ఒక మీటింగ్ పెట్టాడు. పుస్తకాలు ఇవ్వడానికి ఒక ప్రారంభోత్సవం అంట. ఆయన 2.5 సంవత్సరాలు అయిన అధికారంలోకి వచ్చాయి. పాప ముఖ్యమంత్రి గారు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే అనుకుంటున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడనే సంగతి మర్చిపోయాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలను ఏ రకంగా విమర్శించాడో అదే రకమైన విమర్శలు ఇప్పుడు 2.5 సంవత్సరాలను విమర్శిస్తున్నాడు. మీరు చూడండి, టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసింది అంటాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది అంటాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇళ్ళు కట్టలేదు అంటాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, నేను వచ్చిన తర్వాతనే ఇద్దామంటున్నాడు. మహిళలకు ఏం చేయలేదు అంటున్నాడు. ఆయన ఏం చేయలేదు, నువ్వు వస్తే గొప్పగా ఎరగబడుస్తావనే కదా ఆయన ఓడించి నిన్నెన్నుకున్నది. ఆయన పని అయిపోయింది. ఆయన చేయనన్నాడు, చేయలేకపోయాడు, చేసిన ఏదో చేశాడు. ఆ చేసినవి చెప్పుకున్నాడా లేదా, చేసినవి మంచియా కాదా ఆ చర్చ ఇప్పుడు అవసరం లేదు, అయిపోయింది. ఆయన ఖాతా అయిపోయింది. ఇప్పుడు నీ కొత్త ఖాతా వచ్చింది. ఇంకా మళ్ళీ ఆయన తిట్టుకుంటూ కూర్చోవడానికి ఇప్పుడు ఓట్లు లేవు కదా. ఓట్లు ఉంటే ఆయన తిట్టి ఆయనకి ఇవ్వకనే నాకు ఇవ్వమని చెప్పాలి. ఓట్లు అయిపోయి నువ్వే ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి, అదే మాజీ ముఖ్యమంత్రిని, టీఆర్ఎస్ని, ఇంకా బీజేపీని అంటాడు. ఈ మధ్య మీరు పత్రికలు చూసారు హెడ్డింగు, తుమ్మిడిహెట్టు ప్రాజెక్టు కడదామని నేను అనుకుంటే కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు అంటాడు. కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడంట. హైదరాబాద్లో ఉన్న నది పేరేంటి, మూసీ నది ప్రాజెక్ట్ అంతా పూర్తి చేద్దామంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదంట. న్యూ సిటీ అని ఒక కొత్త సిటీ మొదలుపెట్టాడు. ఆ సిటీకి ఫండ్స్ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు రావట్లేదట. నువ్వు ఏ పని చేసినా సరే సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు రావట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ అడ్డం వస్తుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఎంపీలు కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, లేకపోతే ఇంకొక ఎంపీ ఏం చేస్తున్నాడు అని వీళ్ళు అంటున్నారు. ఆఖరికి ఆయన గతి ఎట్లా పట్టిందంటే, కేంద్రంలో కేంద్ర మంత్రులు నాకు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు నాకు. కాబట్టి బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు, మన తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం మేలుకొరే వాళ్ళు అయితే నాకు ఇంటర్వ్యూ ఇప్పించాలి కదా అంటున్నాడు. నేను అడుగుతున్న ఈ వేదిక మించి ముఖ్యమంత్రి గారిని, సిగ్గున్నదా ఈ మాట అనడానికి? నువ్వు ఒక ముఖ్యమంత్రి అయినవు. ముఖ్యమంత్రి అంటే పొట్టోడా పొడుగుడా అని సంబంధం కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నువ్వు ముఖ్యమంత్రివి. నిన్ను అవమానించడం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించడం. నువ్వు కేంద్ర మంత్రి నీకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే బొడ్లో చేసి నిలయ్యాలి, ఎవడను నాకు ఎందుకు ఇవ్వవని. ఆ ధైర్యం నీకు లేదు. ఏడోడు కిషన్ రెడ్డి అడ్డం పడుతున్నాడు, లేకపోతే ఇంకెవరో బీజేపీ నాయకుడు అడ్డం పడుతున్నాడు. ఇవన్నీ చెప్పే సాకులు తప్ప ఇంకోటి కాదు. విద్యాశాఖ మంత్రి ఆయన, విద్యాశాఖ మంత్రి అనే సంగతి ఆయన మర్చిపోయింది అనుకుంటా. నేను 2.5 సంవత్సరాలుగా మన పిల్లలకు, విద్యాశాఖకు, విద్యలో అవసరమైనటువంటి స్కూళ్లకు, వాటి డెవలప్మెంట్కు ముఖ్యమంత్రి చేసిన మాట ఒక్కడని చెప్పాడా? చెప్పలేదు. నిన్నగాక అరుట్లో ఒక సభ చూసా, దాంట్లో పుస్తకాలు పంపిణీ చేస్తున్నాడు. పుస్తకాలు ఈయన కొత్తగా పంపిణీ చేసిన 50 ఏళ్ళ నుంచి ఉంది. బడి పిల్లలకు, గవర్నమెంట్ పేదవాళ్ళకి పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం. ఇంకా రేపు అనుకుంటా మహబూబ్నగర్లో ఎక్కడైనా పాయకాన తోటలు ఓపెనింగ్ ఉంటే కూడా ముఖ్యమంత్రి వచ్చి మీటింగ్ పెడతాడు. ఇదా ముఖ్యమంత్రి చేయాల్సిన పని? నువ్వు విద్యాశాఖని ఏం బాగు చేసావు? అంతేకాదు, గతంలో ఒక ప్రభుత్వం, బహుశా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన చేసే మంచి పనులు కొన్ని ఉన్నాయి, చెడ్డ పనులు కొన్ని ఉన్నాయి. ఆయన ఇప్పుడు చచ్చిపోయింది కాబట్టి విమర్శించను. కానీ విద్యా పథకంలో ఒక ముఖ్యమైన పథకం పెట్టాడు. పేద పిల్లలకు, వ్యవసాయ కార్మికుల పిల్లలైనా సరే, ఓ డాక్టరో ఇంజనీరో కావాలనుకుంటే చదివించుకునే స్తోమత లేకపోతే, డబ్బు లేకపోతే, అందరికీ కాకపోయినా కొంతమందికైనా స్కాలర్షిప్లు ఇవ్వడానికి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎవరైనా చేరొచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. అంటే ఇంజనీరింగ్ కాలేజీ కట్టాల్సిన ఫీజు అంతా గవర్నమెంటే కడుతుంది అనేది ఒక చట్టంలో మార్పు తీసుకొచ్చారు, జీవోలు ఇచ్చారు, దాన్ని అమలు జరిపారు. తర్వాత దాన్ని ఇవ్వటంలో లేట్ చేశారు, డబ్బు ఇవ్వటంలో ఆలస్యమైంది, అవి కొన్ని ఆరోపణలు ఉన్నాయి, అది వేరే. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేశాడు? ముఖ్యమంత్రి అసలు ఈ స్కీమే ఎత్తేసాడు. పేదవాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చే స్కీమే ఎత్తేసాడు. అసలు ఎత్తేస్తే మళ్ళీ ఇంకా తిడతారని ఆయన ఒక మెలిక పెట్టాడు. ఏమంటాడంటే, ముందు మీరు స్కూల్లో మీ పిల్లోని చేర్పించినప్పుడు ఈ ఫీజు కట్టండి, యథావిధిగా ఫీజు కట్టండి, కట్టిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లోకి నేను డబ్బులు పంపిస్తా అన్నాడు. ఇది నమ్మదగ్గ మాటేనా? ఎక్కడన్నా ఇచ్చాడా? రైతు బంధు పంపిస్తానని పంపించాడా? మొన్న 26వ తారీఖు వేస్తా అన్నాడు రైతు బంధు.
30 తారీఖు మళ్ళీ వాయిదా వేశాడు. ఇంకా అనేక రకాల ఇళ్ల పథకాలు ఈ డేటు ఆ డేట్ అని వాయిదా వేస్తున్నారు. రైతు భరోసా వాయిదా పడుతోంది. ముసలివాళ్ళ పెన్షన్లు వాయిదాలు పడుతున్నాయి. ఆడవాళ్ళకి 2500 వాయిదా పడినాయి. తులం బంగారం అన్నాడు, అసలు ఆయన గుర్తుందో లేదో. రైతులకు అంతకుముందు ఎకరానికి 5,000 10,000 ఇస్తున్నావు. ఆ రైతులు ఒక్కళ్ళే వ్యవసాయం పండించేది, అందులో పనిచేసే కూలీలకు ఏమి లేదా అనే చర్చ వస్తే రాష్ట్రం అంతా అది గగ్గోలు పుడితే మరి వాళ్ళ ఓట్లు కూడా కావాలి, వాళ్ళ ఓట్లు ఎక్కువ కాబట్టి ఏమన్నాడు, రైతులకే కాదు కూలీలకు 12,000 ఇస్తా సంవత్సరానికి అన్నాడు. 12,000 కదా, 12 పైసలు రాలేదు ఇంతవరకు. ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు, ఇందిరమ్మ పేరు చెప్పడం తప్ప ఇళ్ళు రాలేదు. ఈ రకంగా వ్యవసాయ కార్మికులకు కానీ, పేదవాళ్ళకి కానీ, వాళ్ళ పిల్లలకు కానీ, చదువు విషయంలో కానీ, ఉపాధి విషయంలో కానీ, ఇల్లు విషయంలో కానీ, ఏ విషయంలో కూడా చిన్న మెత్తు పని కూడా చేయలేదు. ఇచ్చిన వాగ్దానాల్లో 10% కూడా అమలు జరగలేదు. అయినా సరే ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడం తప్ప ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని ఆ ఆశ లేకుండా పోయింది. అందుకే మేము సలహా చెప్పదలుచుకున్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు ఇట్లనే 2.5 సంవత్సరాలు గడిపితే నీకు చాలా భయంకరమైన పరిస్థితి ఎదురవుతున్న తర్వాత ఎన్నికల్లో. అంతేకాదు ఇంకెంత ఘోరమైన తప్పిదాలు చేస్తున్నాడంటే, హైదరాబాద్లో ఒక రోడ్డు ఉంది. ఇప్పుడు మహబూబ్ నగర్లో ఒక రోడ్డు ఉంటే కొత్త రోడ్డు వేస్తే ఎవరికైనా పేరు పెడతాం. ఎవరు పేరు పెడతాం? అసలు మహబూబ్ నగర్ జిల్లాకి ఎవరు నీళ్ళు ఇచ్చారో, ఎవరు విద్యా ప్రదానం చేశారో, ఎవరైనా ఒక పెద్ద ఆయన స్కూల్ కట్టడానికి 1 కోటి రూపాయలు దానం చేస్తారో, ఇట్లాంటి మంచి పనులు చేసిన వాళ్ళు ఉంటే వాడి పేరు పెడతాం. లేదు దేశనాయకు పేరు గాంధీ అని ఎవరో ఇట్లాంటి వాళ్ళ పేర్లు పెడతాం. లేదు యువకులు వీరోచిత పోరాటాలు చేసిన వాళ్ళంటే భగత్ సింగ్ పెడతాం, రాజ్గురు పెడతాం. కానీ హైదరాబాద్లో ఒక బజారు పేరు రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరి పేరు పెట్టింది తెలుసా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు పెట్టింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. పోని అమెరికా అంటే గతంలో లాగా నెంబర్ 1 కంట్రీ, ఆర్థికంగా సూపర్ పవర్, ప్రపంచానంతా కంట్రోల్ చేస్తున్న గొప్ప పేరు ప్రతిష్ట ఉంది. మన దృష్టిలో లేదు, కానీ కనీసం కొంతమంది జనం దృష్టిలోనే ఉండేది. ఇప్పుడు అది లేదు. ట్రంప్ని మనం కాదు, అమెరికా వాళ్ళే తిడుతున్నారు. వీడు పుట్టి దరిద్రుడు, వీడు చేయబట్టి ఇప్పుడు ఆ ఇరాన్ యుద్ధంలో ఓడిపోయాడు. ఇరాన్ ఎంత? నా చిటికి నేలంతుంది ఇరాన్. అమెరికా ఎంత? నా తోడంతుంది. చిత్తుగా ఓడించారు అమెరికాని, చిత్తుగా. సిగ్గులేని వ్యవహారం అంతా అక్కడ చేశాడు, బయట ఒప్పందం చేశాడు. సరే ఓడించారండి, ఇంత గొప్పగా ఎట్లా ఓడించారు? అమెరికా పెద్ద సామ్రాజ్యవాదం కదా? లేదు. అమెరికా ఓడించడంలో ఇరాన్లు చాలా గొప్ప పోరాట యోధులు ఉన్నారు. మన దేశం రక్షించుకోవడం కోసం ఎంతకైనా తెగించే వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ప్రపంచ రాజకీయాలు అభేయమైన శక్తిగా ఉన్నటువంటి అమెరికాను అడ్డుకోవడానికి సామ్రాజ్యవాద శక్తులు అనేకం ముందుకు వచ్చినాయి, రష్యా లాంటి దేశాలు కూడా. అన్నిటికంటే ముఖ్యమైనది, వీటన్నిటి వెనక ఎర్ర జెండా చైనా ఉన్నది. అందుకే అది అంత గొప్ప విజయాన్ని సాధించగలిగింది. అంత భ్రష్టుపట్టిపోయిన ట్రంప్ని అమెరికాలో కూడా చీ అని కొడుతున్నారు. ఇప్పుడు అమెరికాలో సర్వే చేస్తే ఆయన పరువు 30% దిగజారిపోయింది. ఎన్నికైనప్పుడు 76% ఉండే ఆయన పరువు, అంటే ఆయన అభిప్రాయ సేకరణలో. అట్లాంటిది 30% దిగిపోయిన ట్రంప్ గారు, వాళ్ళ దేశంలోనే పరువు తీసుకున్న ట్రంప్ గారిని ఈయన నెత్తికెత్తుకుంటున్నాడు. ఈ రేవంత్ రెడ్డికి పిచ్చి పట్టిందేమని మీరు ఆలోచించండి. ఇంకా అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి చెప్తాను. ఎర్రజెండా మిత్రులందరికీ ఒక విషయం తెలుసు, ఒక పేరు తెలుసు. ఆ పేరు ఏంటంటే హిట్లర్. హిట్లర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? హిట్లర్ అంటే జర్మనీకి నాయకుడుగా ఉన్నటువంటి ఒక నియంత. జర్మనీని మొత్తం ప్రపంచానికి ఆధిపత్యం వహించే స్థితిలో నిలపాలని కలలు కన్నటువంటి యుద్ధ పిపాసి. అనేక దేశాల మీద దండయాత్ర చేసి లక్షలు కాదు కోట్ల మందిని ఊచకోత కోసినటువంటి నరహంతకుడు. ముఖ్యంగా సోవియట్ యూనియన్లో, ఆనాడు సోషలిస్ట్ దేశంగా ఉన్నటువంటి సోవియట్ యూనియన్లో స్టాలిన్ నాయకత్వంలో నా దేశం పైన దండెత్తి 1,00,00,000 మందికి పైగా చంపేసినటువంటి దుర్మార్గుడు హిట్లర్. నాకు ఎదురు లేదు, ఎర్ర జెండాని ఎక్కడ బతకనివ్వనని చెప్పి సవాల్ చేసిన వాడు హిట్లర్. ఆ హిట్లర్ని ప్రపంచం అంతా దూషిస్తుంది. నియంత, పనికి మాలినోడు, చెత్త, మానవ వ్యతిరేకి, మానవ హంతకుడు అని తిడుతుంటారు అందరూ. కమ్యూనిస్టులే కాదు, మిగతా వాళ్ళు కూడా. అట్లాంటి హిట్లర్ ఏమయ్యాడు చరిత్రలో? ఎర్ర జెండాని బొందబెడతా అన్నాడు. చరిత్రే హిట్లర్ని బొందబెట్టింది. హిట్లర్ ప్రపంచంలో లేకుండా పోయాడు, ఎర్ర జెండా మాత్రం స్థిరంగా ఉంది వాళ్ళకు కూడా. కానీ మళ్ళీ హిట్లర్ని బతికించడానికి మనూరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు.
మొన్న ఒక మాట మాట్లాడాడు పత్రికలో. ఏమంటాడంటే, నాకు హిట్లర్ ఆదర్శం అన్నాడు. కొన్ని దుంపదగ హిట్లర్ నీకు ఆదర్శం ఏంటి? అసలు ఆ మాట అనడానికి సిగ్గెట్లు వచ్చింది నీకు? అంటే ఆయన చెప్పిన కారణం ఏంటంటే, హిట్లర్కి అన్ని కూలగొట్టడం, ధ్వంసం చేయడం, చంపడం అలవాటు. నేను కూడా హైదరాబాద్లో బుల్డోజర్లు పెట్టి చాలా ఇళ్ళు కొలగొడుతున్నా. అందుకని నాకేదన్నా మనసులో వస్తే మాత్రం దాన్ని తుదకంట తీసుకుపోతా. హిట్లర్ది నా మనస్తత్వం చెప్పుకున్నాడు. గొప్ప అనుకున్నాడు అది. చివరికి రాహుల్ గాంధీకి తెలిసి ఆయన కూడా ఫోన్ చేసి అడిగాడు, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? కాంగ్రెస్ ఉండాలనుకుంటున్నావా, పోవాలనుకుంటున్నావా అని. ఇట్లాంటి పరిస్థితులు మన ముఖ్యమంత్రి గారు ఉన్నాడు. ఇక మోడీ గారి సంగతి చెప్పనక్కర్లేదు. ఇప్పటిదాకా ఒక మాట చెప్పాను ఇరాన్ యుద్ధం గురించి. ప్రపంచంలో ఇరాన్ అమెరికా యుద్ధాన్ని, లేదు ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని, గజా మీద కానీ, లెబనాన్ మీద కానీ, ఇంకా అనేక దేశాల మీద చేస్తున్న దాడుల్ని ఖండించిన దేశం అంటూ లేదు. ప్రతి ఒక్కడు ఖండించాడు. కమ్యూనిస్టులే కాదు, సోషలిస్టులే కాదు, వామపక్షాలే కాదు, అభ్యుదయ శక్తులన్నీ, మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కడు ఖండించాడు, చెయ్యి ఇంత దుర్మార్గం చేస్తారని. కానీ ఒక్క 2 దేశాలు మాత్రం ఇజ్రాయిల్ని సమర్థిస్తున్నాయి. ఎవరు ఆ 2 దుర్మార్గ దేశాలు? ఒకటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రెండోది భారత ప్రధానమంత్రి మోడీ. మోడీ తప్ప వాళ్ళని సమర్థించే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకని ఇట్లా సమర్థిస్తున్నాడు? ఈ మంచి స్టోరీలు వస్తున్నాయి. మోడీ గారు కూడా ఎర్న్స్టీన్ పైల్స్ అని దాంట్లో ఉన్నాడు. మోడీ గారు ఏదో పవిత్రుడు అనుకుంటున్నాం, ఆయనకి చాలా వ్యవహారాలు గుట్టుకు నడుస్తున్నాయి, కుంభకోణాలు నడుస్తున్నాయి, వ్యక్తిగత బలహీనతలు ఉన్నాయి, వ్యసనాలు ఉన్నాయి, ఇట్లాంటి పత్రికలు వస్తున్నాయి. ఆ మాటలన్నీ నేను చెప్పలేను బహిరంగ సభలో. ఆ బలహీనత వలన, లేక అమెరికన్ సామ్రాజ్యవాదులతో పెట్టుబడిదారులు కుమ్మక్కయ్యి ధనికులకి అందరికీ సంపద పంచిపెట్టే లక్షణం ఉన్నవాడు కాబట్టి ఆ లాలూచి కోరుతనం వలన ఏమైనా మన దేశం పరువును ప్రపంచం ముందు తీస్తున్నాడు. మనకు శత్రువు అనుకున్న పాకిస్తాన్ ఈ మొత్తం వ్యవహారాలకు కాస్త గొప్పగా ముందుకు వెళ్ళిపోతుంది, అందరి గుర్తింపు పొందుతోంది. కానీ మనం మాత్రం చతికిల పడిపోయాం. ఇక దేశంలో పరిస్థితి చూస్తే 3 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, లేకపోతే మొత్తం రైతులందరికీ 2022 కల్లా డబల్ ఆదాయాలు అన్నాడు. ఇల్లు లేని ప్రతి ఒక్కడికి ఇల్లు ఇస్తాం భారతదేశంలో 2022 నాటికి అన్నాడు. 22 అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు ఆ ఇళ్ల సంగతో, ఆ కోట్ల ఆదాయం గురించో, రైతుల భవిష్యత్తు గురించో మాట్లాడిన దాఖలా లేదు. కేవలం ముస్లింల గురించి, హిందువుల గురించి వాళ్ళ మధ్య రచ్చ లేపడానికి కుట్రలు కుయుక్తులు చేయటమే మోడీ లేక బీజేపీ పార్టీ లక్ష్యంగా ఉంది. ఎందుకంటే ఆకలి అయ్యేవాడు, ఉద్యోగం లేనివాడు, అన్యాయానికి గురైన వాడు, రోగం రక్షలతో బతకలేనివాడు గవర్నమెంట్ ఎందుకు అని చెప్పి అందరూ ఒక్కొక్కటిగా, ముస్లిం కానీ, హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, మాల కానీ, మాదిగ కానీ, గౌండ్ల కానీ, ఏ కులమైనా, ఏ మతమైనా అందరూ ఒక్కటై ఈ గవర్నమెంట్ తప్పు చేస్తున్నాయి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదని చెప్పి గొంతెత్తి ఒక్కటై ముందుకు వస్తే ఈ గవర్నమెంట్లు ఉమ్మేస్తే కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతాయి. అందుకే మోడీ గారు ఉపాయం ఏంటంటే, అట్లా ఒక్కటి కాకుండా చేసే దానికోసం, అరే వాడు హిందూ, వాడితో ఎట్లా కలుస్తావు నువ్వు? ముస్లిం, వాడు ముస్లిం పాకిస్తాన్ వాడు, వాడితో నువ్వు ఎట్లా కలుస్తావు? వీడు అగ్రకులం వాడు, వీడు బీసీ వాడు, వీడు మాదిగ, వీడు మాల, వీడు కమ్మ, వీడు రెడ్డి, వీడు బ్రాహ్మణ, వీడు రాజు. కులాల చిచ్చు పెట్టి, మతాల చిచ్చు పెట్టి, అందరినీ చీలగొట్టి, మన ఐక్యత దెబ్బ కొట్టి, ఆ రకంగా పబ్బం కొట్టుకునేటువంటి నాటకం బీజేపీ ఆడుతోంది. ఈ విషయాన్ని ఎవరు అర్థం చేసుకుపోయిన నష్టం లేదు. కానీ అత్యంత పేదవాళ్ళుగా ఉన్న వ్యవసాయ కార్మికులు, అత్యంత దయనీయంగా ఉన్నటువంటి గ్రామీణ రైతాంగం అర్థం చేసుకోకపోతే ఈ దేశం ముందుకు పోదు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మొన్న అరట్లో సభలు చెప్తున్నాడు, తరగతి గదుల్లోనే భారత ఉత్తమ పౌరుడు తయారు కావాలి. తరగతి గదుల్లో ఈ ఉత్తమ పౌరుడు ఎట్ట తేయాలి? అతను స్కూల్లో లేకపోతే, టీచర్లు లేకపోతే. ఈ మధ్య మోడీ గారు ఇంకో మాట చెప్పాడు, భారత ఆర్థిక వ్యవస్థని 5 బిలియన్ల ఆర్థిక వ్యవస్థ చేస్తా అన్నాడు. బిలియన్ అంటే $1,00,000 కోట్ల. 5 లక్షల కోట్లు అంటే ఒక సంవత్సరంలో 5 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు వ్యవసాయంలో కానీ, పరిశ్రమల్లో కానీ, ఇంకా జలాల్లో, సముద్రాల్లో కానీ, గనుల్లో కానీ, వీటన్నిటిలో ఉత్పత్తి కలిసి $5 లక్షల విలువైన ఉత్పత్తి చేస్తాం, మా లక్ష్యం అదన్నాడు. ఎప్పటికి చేస్తా అన్నాడు? 22-24 చేస్తా అన్నాడు. ఇప్పుడు 26 అయిపోయింది, ఇంతవరకు కాలేదు. ఇప్పుడు కూడా 3.5 ట్రిలియన్ దగ్గరే ఉంది మంది. రేవంత్ రెడ్డి గారు, ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్తున్నారు ఈ మధ్య, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అన్నారు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంట. ఎప్పుడన్నా కూర్చొని వీళ్ళకి బడికి పోయి ఉంటే, లెక్కలు వచ్చి ఉంటే, పలక తీసుకొని లెక్కలేస్తే అర్థమైంది. 1 కోటి మంది కోటీశ్వరులు అయితే, 1 కోటి మంది కోటీశ్వరులు అయితే ఎంత? 100 ట్రిలియన్ ఆస్తి అవుతుంది ఒక మహిళలదే. 100 ట్రిలియన్లు అంటే
100 ట్రిలియన్లు అంటే ఇప్పుడు 3.5 ట్రిలియన్లే ఉంది మన ఆర్థిక వ్యవస్థ. ఎన్ని కోతలకు వస్తున్నారు. వెనకటికి ఎవడో చెప్పాడు, పిట్టల దొరని వస్తాడు ఊళ్ళల్లోకి వచ్చి నా పెళ్లి చేసుకుంటున్నాను, ఐశ్వర్యరాయ్ పెళ్లి కుదిరింది నాతోటి, అందరు వస్తున్నారు, అమెరికా మంత్రి వస్తున్నాడు, ఇంకోటి వస్తున్నాడు, జపాన్ ప్రధానమంత్రి వస్తున్నాడు, వీళ్ళందరికీ వంటలు చేయడానికి చెరువులో బియ్యం పోసాను, తూము కింద మంట పెట్టాను, ఒక్కొక్కడు ఒక్కొక్క మెతుకేసాను, ఒక్కొక్క మెతుకు ముగ్గురికి పెట్టాను, తినలేక లేవలేక కాళ్ళు పట్టుకుని ఒకడు మొహాలు పట్టుకుని ఒకడు లేస్తున్నాడు. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలు, మోడీ గారు చెప్పే మాటలు. ఈ మాటలతో నిమిత్తం లేకుండా పోరాట మార్గం చూపించే జెండా మన సుందరయ్య జెండా, ఎర్ర జెండా. ఆ జెండా నాయకత్వంలో మనం ముందుకు సాగాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. పెద్దలారా, నమస్కారం.